హైదరాబాద్ లో ఉన్న ఈ శివలింగాల కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. రాముడి పైన కోపంతో హనుమంతుడు ఇక్కడ 101 శివలింగాలను విసిరివేశాడు. కీసరగుట్ట చరిత్ర ఏంటో తెలుసుకుందాం. లొకేషన్ ఎక్కడో చెప్తా, లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. త్రేతాయుగంలో రావణుని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరాముల వారు ఈ కొండపైన శివలింగాల్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో కాశీ నుంచి శివలింగాల్ని తీసుకురమ్మని శ్రీరాముల వారు ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపించారు. అయితే హనుమంతుడు తిరిగి రావడం ఆలస్యం కావడంతో నిర్ణత ముహూర్తం సమయంలో శివుడు శ్రీరాముల వారికి స్వయంగా లింగ రూపంలో దర్శనమిచ్చారు. రాముల వారు ఆ స్వయంభు శివలింగాన్ని సీతాదేవితో కలిసి ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ ఈ స్వామిని శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. కొంత సమయం తర్వాత హనుమంతుల వారు ఆ 101 శివలింగాలతో తిరిగి వచ్చారు. అప్పటికే ప్రతిష్టాపన జరిగిపోవడంతో నిరాశ చెంది తను తెచ్చిన లింగాల్ని ఆ ప్రాంతంలో విసిరివేశారు. హనుమంతుల వారు విసిరివేసిన శివలింగాలే ఈ కీసరగుట్ట మీద ఉన్న 101 శివలింగాలు. అండ్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి కీసరగుట్ట జస్ట్ 30 కిలోమీటర్స్. మీరు ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వారికి రీల్ ని షేర్ చేశాను.